ఓకే. అండ్ రీసెంట్‌గా నేను చూసాను మీరు అన్నారు అంటే లైక్ ఈ మూవీ యానిమల్ మూవీ కనెక్ట్ కాని వాళ్ళు ఈ మూవీ కనెక్ట్ అవుతారు అని అన్నారు. అంటే అర్థం కాలేదు అసలు. ఏంటది ప్లీజ్? సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట, వైలెన్స్ లేకపోతే సినిమాలో ఎవరు చూస్తున్నారు సార్ అని. సో అంతే, యానిమల్ చూస్తున్నారు, లైక్ లాట్ ఆఫ్ వైలెంట్ ఫిలిమ్స్ చూస్తున్నారు. సో అదే విధంగా డైలాగ్ అనమాట, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తున్నాడు ప్రొడ్యూసర్కి, వైలెన్స్ లేకపోతే సినిమాలో ఎవరు చూస్తున్నారు సార్, వెరీ డీసెంట్ సినిమాలు, వెరీ స్మాల్ సినిమాలు చూడట్లేదని ఆ సినిమాలో కంటెక్స్ట్గా డైలాగ్ పెట్టడం జరిగింది. అది చెప్పి జస్ట్ యానిమల్ హిట్ అయింది కదా, సలార్ హిట్ అయింది కదా అని చెప్పాను అంతే. ఓకే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అంటే లైక్ దొరసాని తర్వాత ఆనంద్ దేవరకొండ గారికి ఎంత బ్రేక్ ఈవెన్ వచ్చిందో సూర్య గారికి కూడా అలా వస్తుందంటారా? 100% వస్తుంది. అంటే ఆనంద్ కూడా వెరీ ఫ్రెష్ పక్కింటి అబ్బాయి లాగానే తను దొరసానిలో ఇన్ అయ్యే సమయానికి. బట్ ఇప్పుడు ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రాపర్ పిల్లర్ లాగా ఉన్నాడు. డెఫినెట్లీ సూర్య కూడా పక్కింటి అబ్బాయి లాగానే ఉంటాడు. అంటే వీళ్ళు ఒక హీరో లాగా బిహేవ్ చేయడం అట్లా కాకుండా మనకు రిలేట్ చేసుకునే లాంటి క్యారెక్టర్స్లో కనిపించే వాళ్ళు. ఇక్కడ ఆనంద్ కావచ్చు, ఇక్కడ సూర్య తేజ కావచ్చు. ఆ పాత్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. సూర్యకు కూడా ఆ ఫీచర్ ఉంది. అట్ ద సేమ్ టైం మీనాక్షికి కూడా తను కూడా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేసింది, తన హార్డ్ వర్క్ బాగుంటుంది. అండ్ అంటే లైక్ మూవీ వచ్చేసి April 5th రిలీజ్ అవుతుంది కాబట్టి, అండ్ April 5th ఆ వీక్లో ఇంకా మూవీస్ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీ స్టార్ వస్తుంది, గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఇట్లా కొన్ని మూవీస్ వస్తున్నాయి. సో మీ మూవీ ఏమైనా ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను? లేదు, నేను అయితే అలాగేం అనుకోవట్లేదు. అంటే విజయ్ దేవరకొండ గారి సినిమా వస్తుంది, బట్ దాని పీపుల్ దానికి ఉంటారు. ఇది ఎంటర్టైనర్ కదా, ఇప్పుడు అందరు ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేది ఎంటర్టైన్మెంట్, కామెడీ. సో దీని పీపుల్ దీనికి ఉంటారు. తర్వాత ఏంటంటే మనకు 3-4 సినిమాలు హిట్ అయినా కూడా అన్ని సినిమాలు చూసే అంత మన ప్రేక్షకులకి అంత స్పేస్ ఇస్తారు, చూస్తారు. మనం చాలా సందర్భాల్లో చూస్తాం, ఒక్కొక్క వీక్ 2-3 సినిమాలు కూడా హిట్ అయితే అన్నీ నడుస్తాయి. తర్వాత ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, వస్తుంది. సో సినిమాకి ఆ పీపుల్ వస్తారు, ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇది మంచి ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకి ఒక మంచి కంటెంట్ ఉన్నట్టు, వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్లో బెస్ట్ మెటీరియల్ ఉన్నట్టు లెక్క.